భారతీయులు ఘనంగా జరుపుకునే పండగలు వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి. అయితే ఇప్పుడు అమెరికాలో దీపావళిని ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే మన భారతీయులతో పాటు, ప్రవాస భారతీయులతో పాటు మిగతా అమెరికన్లు కూడా ఇప్పుడు ఈ పండగని ఘనంగా జరుపుకోవడం వల్ల అక్కడ చాలామంది అమెరికన్ భారతీయులు ఏం చేశారంటే స్టేట్ అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఎందుకంటే మన వాళ్ళు కూడా రాజకీయంగా అక్కడ ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి అక్కడ అసెంబ్లీలో ప్రతినిధులుగా ఉన్నటువంటి మన భారతీయులు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీపావళికి సెలవు రోజు ఇవ్వాలి అని. దాంతో ఇంతకు ముందే న్యూయార్క్, పెన్సిల్వేనియా అయితే అధికారికంగా సెలవు రోజు ప్రకటించేశాయి. ఇప్పుడు మూడో రాష్ట్రం కాలిఫోర్నియా కూడా ప్రకటించేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ న్యూజం అయితే ఈ యొక్క విషయాన్ని ప్రకటన చేశారు. నిజంగా దీపావళి లాంటి పండుగ అందరూ జరుపుకోవాలి. శాంతి, సౌభ్రాతృత్వం, ఉమ్మడి భావన అనే అంశాలతో కూడినటువంటి ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే రేపు రాబోయే దీపావళికి మొదటిసారి కాలిఫోర్నియా, న్యూయార్క్, పెన్సిల్వేనియా అయితే అధికారికంగా సెలవు రోజుగా అయితే ప్రకటించే సెలవు అయితే ఇవ్వబోతున్నాయి. ఇది నిజంగా మన భారతీయులకి ఒక విధంగా గర్వకారణమని చెప్పొచ్చు.